అనగనగా ఒక చెరువులో చేపలు కప్పలు కలిసిమెలిసి ఉండేవి. ఒకసారి ఆ చెరువులోకి ఒక పాము చేరింది. అప్పుడు ఇక్కడ పాములు ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాయి చేపలు కప్పలు. నేను మిమ్మల్ని ఏమీ అనను, ఎందుకంటే ఎప్పటి నుంచో చేపలను కప్పలను తినకూడదనే నియమం పెట్టుకున్నాను. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పురుగులను, చిన్న చిన్న కీటకాలను తిని నా పొట్ట నింపుకుంటాను. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని బ్రతిమాలింది పాము. దాని మాటలను సరేనన్నాయి. కానీ కొద్ది రోజులు కూడా బుద్ధిగా ఉండలేకపోయిందా పాము. ఒకసారి వేటగాళ్ళు వల వేసి చాలా చేపలను తీసుకెళ్లారు. అప్పుడు పాముకు ఒక దురాలోచన వచ్చింది. చేపలు కప్పల మధ్య గొడవలు పెట్టాలనుకుంది. అందుకు చేపల దగ్గరికి వెళ్ళి, వేటగాళ్ళు వచ్చి మీ చేపలనే పట్టుకెళ్తున్నారు, కప్పలను చెరువులోనే వదిలేస్తున్నారు. ఇలాగైతే కొన్ని రోజుల్లోనే చెరువులో మీ బలం తగ్గిపోతుంది, ఆ కప్పలది రాజ్యం అవుతుంది అంది. ఆ మాటలు విని బాగా ఆలోచించి చేపలు, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది, ఇప్పుడేం చేద్దామన్నాయి. మీరు సహకరిస్తే నేను ఆ కప్పలను తిని వాటి సంఖ్యను తగ్గిస్తాను. అలాగైతే మీకు సాయం చేయగలను అని వినయంగా అంది పాము. ఇక అప్పటి నుంచి చేపలు వీలైనప్పుడు ఒంటరిగా ఉన్న కప్పలను తీసుకెళ్ళి పాముకు ఆహారంగా ఇచ్చేవి. అలా కొన్నాళ్ళు గడిచేసరికి వేటగాళ్ళ వల్ల చేపల సంఖ్య, పాము వల్ల కప్పల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో పాము దాని మిత్రులైన మరిన్ని పాములను చెరువులోకి రప్పించుకుంది. అప్పుడు పాముల జనాభా ఎక్కువై అవే చెరువులో పెత్తనం చేయసాగాయి. చేపలను కప్పలను అన్నిటినీ తినడం మొదలుపెట్టాయి. అప్పుడు చేపలు తాము చేసిన తప్పు తెలుసుకొని లబోదిబోమన్నాయి. అప్పటికే వాటి చాలా నష్టం జరిగింది. మళ్ళీ తేరుకొని చేపలు కప్పలు కలిసి పాములను తరిమికొట్టే పనిలో పడ్డాయి.